ఏంట్రా ఇవి? ఏంటమ్మా ఇవి? మామా పట్టుకో 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 పట్టుకోదా? వినవా? ఎందుకు? ఏమంటండి? సో ఈ పాటికే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోవాలి. సో ఈరోజైతే మేము ప్రాన్స్ కర్రీ చేస్తున్నాం. మేమైతే 1 కిలో ప్రాన్స్ తీసుకున్నాం అనమాట కర్రీకి. ఇంకా మా మమ్మీ అయితే మంచిగా దాంట్లో నరాలు క్లీన్ చేస్తున్నారు. ఈచ్ ప్రాన్స్లో అన్ని కట్ చేసి మధ్యలో నరాలు తీయడం అంటే అదొక పనే గైస్. ఇంకా మా పెద్ద మనిషి గీతిక అయితే చూస్తుంది అనమాట వాటిని. ఏం చూస్తున్నావు? గట్టి చెప్పు. సో మేమైతే కొంచెం పసుపును ఇంకా కొంచెం కల్లుప్పు వేసి అయితే ప్రాన్స్ని బాగా వాష్ చేసుకుంటాం. అప్పుడే దాంట్లో ఉన్న నీశ్వాస అంతా పోతుంది. సో మా మమ్మీ అయితే ఇలానే వాష్ చేస్తారు రెగ్యులర్గా. త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో మంచిగా ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకున్నాక ఇంకా ప్రాన్స్ అయితే వైట్గా అయిపోవాలన్నమాట. అలా వాష్ చేసుకుంటారు మమ్మీ. 3-4 టైమ్స్ వాటర్లో నుంచి క్లీన్ చేస్తూ ఉంటారు. అది చూడండి ఎలా వస్తుందో మొత్తం ఇట్లా నురుజు నురుజు. ఇంకా ఇలా చూడండి వైట్ అయిపోయినాయి కదా ప్రాన్స్. ఇప్పుడు దీన్ని అయితే మనం దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసాం గైస్. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం ఇందాక ప్రాన్స్ని షిఫ్ట్ చేసుకున్నాం కదా బౌల్, ఇంకా అదే పొయ్యి మీద పెట్టేసి మంచిగా క్యాప్ పెట్టేసేసేయండి. ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఆ వాటర్తోనే ప్రాన్స్ ఇక్కడే హాఫ్ కుక్ అయిపోతాయి. సో మనం సపరేట్గా మళ్ళీ వాటర్ వేసే అవసరం లేదు. చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. సో ఆ వాటర్ అంతా మంచిగా ఎవాపరేట్ అయిపోవాలి. ఓన్లీ ప్రాన్సే కనిపించాలి. ఆ వాటర్ అంతా మొత్తం ఇంకిపోవాలన్నమాట. సో అప్పటిదాకా స్టవ్ మీద పెట్టి ఆ ప్రాన్స్ అన్నీ కుక్ అయ్యేలోపు మనం ఇప్పుడు ప్రాన్స్ కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకుందాం. 3 పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా 4-5 ఆనియన్స్ కట్ చేసాం. ఎందుకంటే ఆనియన్స్ ఎంత బాగుంటే అంత గ్రేవీ వస్తుంది, కర్రీ బాగుంటుంది కలుపుకోవడానికి. ఇంకా లవంగాలు 4, ఒక దాల్చిన చెక్క, ఇంకా కొంచెం కొత్తిమీర, ఇంకా పసుపు, ఇంకా కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నూనె, మీ కూరకు దగ్గర సరిపోయినంత నూనె, ఇంకా ధనియాల పొడి, ఇంకా ఉప్పు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన కర్రీలో కావాల్సినవి. మా మమ్మీ అయితే టమాటోస్ యూజ్ చేయరు ఎక్కువ. ఇంకా దాని తర్వాత ప్రాన్స్ అయితే చూడండి, ఇందాక మేము స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, అవి వాటర్ అన్నీ ఇంకిపోయి ఇలా అయిపోతాయి అన్నమాట. ఇందాక మనం ఏదైతే ప్రాన్స్ బాయిల్ చేసుకున్నామో సేమ్ అదే గిన్నె మళ్ళీ నేను వాష్ చేసి అదే పెట్టుకున్నాను అనమాట పొయ్యి మీద. ఇంకా మీకు సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. కొంతమంది ఆయిల్ ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా. సో మీకు తగ్గట్టు వేసుకోండి. ఇంకా మనం ఇందాక చూసుకున్నట్టు హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోండి. ఇంకా అవి మంచిగా ఫ్రై అయినాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి. అవి మంచిగా కలపండి. కొంచెం గోల్డిష్ కలర్లో రావాలన్నమాట. సో క్యాప్ వేస్తే అదే మంచిగా మగ్గుతుంది. సో మధ్య మధ్యలో కలుపుకోండి గైస్, లేదంటే మాడిపోతుంది అనమాట. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్ యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ ప్రాన్స్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు. స్టవ్ మంచిగా హైలోనే పెట్టండి, సిమ్లో పెట్టకండి. మా మమ్మీ చెప్తారు హైలో పెట్టి కొంచెం ఆ పచ్చి వాసన పోయేదాకా కుక్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందని చెప్తారు. సో అందుకే హైలో పెట్టుకోండి. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మేమైతే అన్నంలో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కర్రీలో తక్కువనే యాడ్ చేసుకుంటాం. ఇంకా పసుపు, ఇంకా కారం మీకు తగ్గట్టు వేసుకోండి. కారం కూడా మేము బాగానే తింటాం. ఇంకా మాది కొత్త కారం కాబట్టి మంచిగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా కలుపుకోండి. ఎందుకంటే కారం ఇవన్నీ యాడ్ చేసాం కదా, సో మెల్లమెల్లగా గిన్నె అడుగు అంటడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువనే వేసుకున్నాం. ఏంటంటే ప్రాన్స్ వేసుకున్నాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తే
అడుగు తొందరగా అంటదు. ఫస్టే మనం ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలో యాడ్ చేస్తే ఫస్టే మనకి అడుగు అంటడం స్టార్ట్ అవుతుంది. సో ఇదొక చిన్న టిప్ అనమాట. ఇంకా ప్రాన్స్ మంచిగా అలా ఫ్రై అవుతూ ఉండాలి. 5 మినిట్స్ స్టవ్ దగ్గర నించుంటే నేనైతే స్వెట్లో తడిసిపోయా. మమ్మీ రోజు ఎలా చేస్తుందేమో నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది గైస్. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయాక మీకు తగ్గట్టు నీళ్ళు వేసుకోండి. ఎందుకంటే బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ కొంచెం ఇంకిపోతుంది. ఇంకా హాఫ్ కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటా, నేను హాఫ్ కొత్తిమీర తర్వాత వేసుకుంటా. సో ఇలా మంచిగా మగ్గాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా క్యాప్ వేసుకోండి. నేనైతే మధ్య మధ్యలో టేస్ట్ చేస్తుంటాను అనమాట. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని ఇవైతే ఫస్ట్ చూస్తా గైస్. నేనైతే సూపర్ సరిపోయింది, మస్తు ఫ్లేవర్స్. ఇంకా లాస్ట్లో ధనియాల పొడి వేసుకోండి. మంచిగా కూర బాయిల్ అవుతున్న టైంలో వేసుకోండి, అప్పుడు బాగుంటుంది అనమాట. దాని ఫ్లేవర్ మంచిగా మీకు తెలుస్తుంది. ఇంకా మనం ఇందాక హాఫ్ కొత్తిమీర స్టోర్ చేసుకున్నాం కదా, ఇంకా ఇప్పుడైతే నేను అది కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇంకా అవన్నీ యాడ్ చేసుకొని మనం లిడ్ పెట్టుకొని దాన్ని డిస్టర్బ్ అలా బాయిల్ రావాలన్నమాట. అప్పుడు కర్రీ అనేది బాగుంటుంది. ఇంకా మా మమ్మీ అయితే ముక్క ఉడికిందా లేదా టేస్ట్ చేయని అంటుంది. ఇది చిన్నప్పటి నుంచి ఇలా అలవాటైపోయింది గైస్. కర్రీ మధ్యలో ఉన్నప్పుడు నాకు ఇస్తారు టేస్ట్ చేయని. సూపర్ ఉంది, ఇంకొద్ది ఉడకాలని చెప్తున్నా. టేస్ట్ అయితే సూపర్ గైస్. నాలాగా మీరు ఎంతమంది అలా టేస్ట్ చేస్తారు మధ్యలో నాకు చెప్పండి. సో ఇలా ఆయిల్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఇంకా మన కర్రీ ఫినిషింగ్కి వచ్చిందని అర్థం. నేనైతే మా ఇంట్లో ఎప్పుడైతే నాన్ వెజ్ ఉంటుందో అప్పుడు ఆ గిన్నె చుట్టూనే తిరుగుతూ ఉంటా గైస్. ఎందుకంటే నాకు చాలా ఇష్టం నాన్ వెజ్ అంటే. ఇంకా మన ప్రాన్స్ కర్రీ అయితే అలా 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఆఫ్ చేసుకోవడమే. ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది ఆ రోజు మా ఇంటికి. సో మా ఫ్రెండ్ టేస్ట్ చేసి చెప్తా అంది ఎలా ఉందో. తన ఎక్స్ప్రెషన్ చూసే చెప్పొచ్చు ఎంత బాగుందో అని చెప్తుంది. చాలా బాగుంది అని అంటుంది. ఇంకా మా ఫ్రెండ్ అత్త ఎట్లుంది టేస్ట్ చేయి తొందరగా. సో నాలాగే మా గీతిగా కూడా నాన్ వెజ్ పిచ్చిది. పీసెస్ తింటుంది, అన్నం అస్సలు తినదు. సో ఏం చెప్తుందంటే సూపర్ ఉంది మా అత్త చేసిన ప్రాన్స్ కర్రీ, మీరందరూ కూడా ట్రై చేయాలి అని చెప్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రెసిపీ ఫాలో అయిపోయి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి.